చేయలేదు తల వంచేదే లేదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పట్టణం నిలబెట్టడం కోసం ఎంతో గొప్పగా దోహదపడింది. అటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు గర్వపడుతున్నట్టు కేటీఆర్ కూడా కాసేపటి కింద మరోసారి ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయినా కూడా చట్టాన్ని గౌరవించాలి, న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది కాబట్టి తాను విచారణకు హాజరవుతానని చెప్పి మొన్న ఇటీవల ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు 6-7 గంటల పాటు ఆయన విచారణ ఎదుర్కొన్నారు. అవసరమైనటువంటి సమాచారం మొత్తం ఏసీబీ విచారణ అధికారులకు అందించానని, అవసరమైతే మళ్లీ వస్తానని కూడా విచారణకు సహకరిస్తానంటూ కేటీఆర్ చెప్పారు. దాని కొనసాగింపుగా ఈడీ విచారణకు కూడా కాసేపటి కింద హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈడీ విచారణకు వచ్చినటువంటి కేటీఆర్కు సంఘీభావంగా అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు కూడా చాలామంది అక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్ళ పట్ల పోలీసులు అవలంబించినటువంటి వైఖరి అమానుషంగా ఉంది. వాళ్ళు అందరినీ కూడా సంఘీభావంగా వచ్చినటువంటి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం మహిళా నేత సుమిత్రానంద్ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి సుమిత్రానంద్ గారు. నమస్తే సార్, రాజేష్ గారు. ఎస్ సుమిత్రానంద్ గారు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు అక్కడ మేము చూసాం, యాక్చువల్గా విజువల్స్ అన్ని కూడా లైవ్లో చూసాము. అక్కడికి మీరు సంఘీభావంగా వెళ్ళారు, అయినా కూడా ఎందుకు ఇంత బలవంతంగా మిమ్మల్ని కావచ్చు ఇంకా చాలామంది నాయకుల్ని అరెస్ట్ చేశారు? బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని చూస్తే, బీఆర్ఎస్ కు వస్తున్నటువంటి జనంలో, ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను చూస్తూ ఉంటే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలనలో వచ్చినటువంటి వైఫల్యాలు ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకొని దృష్టి మళ్లించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉన్నదో ఆ కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టులన్నీ కూడా. ఇవాళ రెండు జాతీయ పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మరి ప్రజల్లో ఇంత ఆదరణ వస్తున్నటువంటి బీఆర్ఎస్ ను అణచడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ అటు రకరకాల కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు శ్రేణులను. ఇవాళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈడీ ముందు హాజరవుతున్నటువంటి సందర్భంగా సంఘీభావాన్ని ప్రకటించడానికి, తెలియజేయడానికి అక్కడికి వచ్చినటువంటి శాంతియుతంగా మేమేం ప్రదర్శనలు చేయలేదు, మేమేం చేయలేదు, శాంతియుతంగా అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అరెస్ట్ చేసి జస్ట్ టీవీలో మాట్లాడుతూ ఉన్నాము, ఆ సందర్భంగా అరెస్ట్ చేసి ఇవాళ తరలిస్తా ఉన్నారు. ఏపీఎస్ కు తీసుకెళ్తారో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి శ్రేణులను అందరూ, బీఆర్ఎస్ శ్రేణులను అందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లను తీసుకెళ్తున్నారు. ఈ రెండు కేంద్ర ప్రభుత్వం అయితేనేది, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేది, రెండు జాతీయ పార్టీలు కూడా ఇవాళ బీఆర్ఎస్ కు భయపడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ బలమైనటువంటి ప్రత్యర్థిగా రెండు పార్టీలు భావిస్తూ మరి బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీయాలని, మనుగడని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా పెడుతున్నటువంటి ఈ అక్రమ కేసుల్ని మరి ఎదుర్కొంటది బీఆర్ఎస్ ధైర్యంగా. ఈ కేసులేం కొత్త కాదు, ఉద్యమ కాలం నుంచి ఎదుర్కొన్నవే. ఈ కుట్రలు ప్రజలు స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. కేటీఆర్ గారు ఏది చేసినా అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి చేసినటువంటి ఈ ఫార్ములా రేసు కేసు వ్యవహారంలో మరి అనవసరంగా అక్కడ ఏమి కొండను తవ్వి ఎలుకని కాదు, కొండను తవ్వి ఒక వెంట్రుకను కూడా పట్టలేని పరిస్థితి అయినప్పటికీ ఈ కుట్ర అయితే మీరు అక్కడికి ఎక్కడ దాకా వెళ్ళినా చివరికి గేట్ కార్యాలయం గేట్ దాకానే వెళ్తారు. ఎవరు వెళ్ళినా కూడా సంఘీభావం అంటే లోపలికి అయితే వెళ్ళే అవకాశం కానీ అది అలా అనుమతి ఉండదు కాబట్టి అందరికి తెలుసు. సో సరే, సంఘీభావంగా నాయకుని కోసం సంఘీభావంగా వచ్చారు అన్నటువంటి ధోరణిలో కాకుండా ఈ రకంగా బలవంతంగా అరెస్టులు చేసి ఏం సంకేతం ఇస్తున్నట్టు ఇప్పుడు పోలీసులు, ప్రభుత్వం అనేది? తన గుప్పిట్లో ఉన్న హోంశాఖతోని రేవంత్ రెడ్డి గారు పోలీసు రాజ్యాన్ని నడుపుతున్న అనేటువంటి సంకేతం రాష్ట్రానికి ఇస్తా ఉన్నాడు. ప్రజలు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను నిర్బంధిస్తాము, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను మరి అరెస్ట్ చేస్తాము, కేసులు పెడతాం అనేటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక సంకేతం ఇస్తున్నట్టయితే కనపడతా ఉన్నది. కానీ ప్రజలు ఎవ్వరు, ఈ తెలంగాణ ప్రజలు అనేక ఉద్యమాలు చేసి, కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి, అనేక కేసులను ఎదుర్కొని, స్వచ్ఛందంగా కేసులను ఎదుర్కొని మరి రాష్ట్రాన్ని సాధించుకున్నాం, 10 ఏళ్ల ప్రగతిని సాధించుకున్నాం. ఈ కేసులు ఏం కొత్త కాదు, దీనికి ఎవ్వరు కూడా భయపడరు. వాళ్ళు చేసేటువంటి ఈ చేష్టలు చిల్లర చేష్టలుగానే భావిస్తారు తప్పకుండా అనేటువంటి అయితే నిజం. రాజేష్ గారు, రైట్. సుమిత్రానంద్ గారు, అయితే కేటీఆర్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఆయన మొన్న ఏసీబీ విచారణకు వెళ్తున్నప్పుడు కానీ, అటెండ్ అయిన తర్వాత వచ్చినప్పుడు కానీ చాలా పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. సో వారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే, వారి ఆత్మవిశ్వాసం చూస్తుంటే మీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకి ఎంత ఒక విశ్వాసంగా అనిపిస్తుంది? తప్పకుండా విశ్వాసంగా అనిపిస్తా ఉంది. కేసీఆర్ గారి శిక్షణలో మేమందరం కూడా, కేటీఆర్ గారితో సహా మరి వాళ్ళ 60 లక్షల మంది ఉద్యమకారులు అయితేనేంది, వివిధ పార్టీ శ్రేణులు అయితేనేంది, సుశిక్షితులైనటువంటి వాళ్ళం ఎలాంటి అవినీతికి కానీ
ఆస్కారం ఇచ్చే పరిస్థితి ఉండనే ఉండదు. ఒక్క రూపాయి, అర్ధ రూపాయి కూడా ఇందులో అవినీతి జరగలేదు, అక్రమం జరగలేదు. కేవలం కక్షపూరితమైనటువంటి చర్యనే ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఆత్మవిశ్వాసం అందుకే ఏ రకంగా చూసినా కూడా తెలిసి గాని తెలియక గాని జరిగిన తప్పు ఏమీ లేదు ఇందులో. కాబట్టి ఆయన ధైర్యంగా, కేటీఆర్ గారు ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా కడిగిన ముత్యం లాగా ఈ కేసులను ఎదుర్కొని ఆయన బయటకు వస్తారు. సంపూర్ణ విశ్వాసం శ్రేణులకు ఉన్నది, తెలంగాణ ప్రజలకు కూడా ఉన్నది. ఇది అనవసరమైనటువంటి కేసు, కక్షపూరితంగా పెట్టినటువంటి కేసు అనేటువంటి స్పష్టమైన సంకేతాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్రానంద్ గారు. సో కేసీఆర్